y'all are doing great. సో టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడే లేసానమాట. కొంచెం కూల్ ఉంది ఇక్కడ, కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మార్నింగ్ లేవడానికి, బట్ దట్స్ ఓకే. సో ఫస్ట్ మనము ఐ నీడ్ టు గెట్ రెడీ అండ్ దెన్ ఐ టు గో టు మై స్టడీ డెస్క్. లేవగానే నేనైతే బెడ్ క్లీన్ చేసుకుంటా. బెడ్ క్లీన్ ఉంటే ఏంటంటే వెరీ నీట్ అండ్ ఆర్గనైజ్డ్ ఉంటుంది, అండ్ దట్ టు మోటివేషన్ లెవెల్స్ కూడా హై ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ బెడ్, డెస్క్ కూడా మీరు నీట్గా చేసుకోవాలి. మన ఎన్విరాన్మెంట్ నీట్గా ఉన్నప్పుడే మనకు మోటివేషన్ లెవెల్స్ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది కూడా మనకు తెలియకుండా అవుతుంది. ఇప్పుడు గజిబిజిగా ఉంటే ఏంటంటే మనకి ఏం టాస్క్ నెక్స్ట్ చేయాలనేది తెలీదు, అండ్ విల్ బీ ఫీలింగ్ ఆల్వేస్ లైక్ చదవాలనిపించకపోవడము, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారు లైక్ ఇన్ అవర్స్ ఎలా చదువుతారు అని చెప్పేసి. మీరు ఒక టిప్ ఫాలో అవ్వండి. ఎవ్రీథింగ్ నీట్ అండ్ ఆర్గనైజ్డ్ ఉంచుకోండి. మీ స్పేస్ ఏదైతే ఉందో స్టడీ డెస్క్ ఆర్ రూమ్ నీట్ అండ్ ఆర్గనైజ్ పెట్టుకున్నప్పుడు మీకే ఒక లిస్ట్ ఉంటుంది అనమాట, ఇది చెయ్యాలి అని చెప్పేసి. అవి మీకు నీట్గా కనిపించినప్పుడు మీరు అంత స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వరు, అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ది డెస్క్ అని నీట్గా ఆర్గనైజ్డ్ ఉంటాయి కాబట్టి మీకు తెలుస్తుంది ఏం చేయాలని చెప్పేసి. ఇది ఫాలో అవ్వండి. అండ్ నాదైతే ఇప్పుడు మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అంటే లేవగానే బెడ్ క్లీన్ చేయడం, ఆ తర్వాత లెమన్ హనీ వాటర్ తాగడం, దాని తర్వాత న్యూస్ పేపర్ చదవడం, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టడీ సెషన్ స్టార్ట్ అవ్వడం. బేసిక్లీ ఇది నా మార్నింగ్ డైలీ రొటీన్. రీసెంట్లీ నేను ఫ్యూ థింగ్స్ అమెజాన్లో ఆర్డర్ చేశాను. డెస్క్ ఎసెన్షియల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో ఏమొచ్చిందో తెలియదు, బట్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ మీకు నచ్చుతుంది కూడా. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టేషనరీ లవర్స్ అయితే డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఇందులో అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను, లాస్ట్ వరకు చూడండి. యూ విల్ ఫైండ్ ఇట్ వెరీ యూస్ఫుల్ అండ్ ఆల్సో మీకు చాలా నచ్చుతుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ బుక్ చదువుతున్నా, అటామిక్ హ్యాబిట్స్. మీరు చాలామందికి తెలిసి ఉండొచ్చు. జనరల్లీ నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే లెమన్ హనీ వాటర్ తాగేటప్పుడు ఒక 10 minutes సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవడం నాకు అలవాటు, అండ్ మీరు కూడా అలవాటు చేసుకోండి. చాలా మంచిది. విల్ బి నోయింగ్, అసలు చాలా కొత్త థింగ్స్ తెలుస్తాయి మనకి. అండ్ ఇలా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ వల్ల మనకి కొన్ని మెథడ్స్ కూడా అర్థమవుతాయి అనమాట. ఐ మీన్ స్టడీ టెక్నిక్స్ అలా. సో ఆ 10 minutes చదివినాక అండ్ దెన్ నేను న్యూస్ పేపర్ చదువుతాను అనమాట. ఎవ్రీడే ఇలా 10 minutes అయితే నేను సెల్ఫ్ హెల్ప్ బుక్స్కి అయితే నేను కేటాయిస్తాను టైమ్. ఈరోజు షౌట్అవుట్స్ వచ్చేసి ఆర్ఏ యూపీఎస్సీ జర్నీ గారు అండ్ ఆల్సో ఇందిరా ప్రజాపతి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. ఇప్పుడైతే నేను టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా చాలా పనులు ఉన్నాయి ఈరోజు చేసేటివి. మంత్ స్టార్టింగ్ గ్రాసరీస్, అసలు మనం ఇంటి నుంచి దూరం ఉంటే ఎన్ని చేయాల్సినవి ఉంటాయి, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నప్పుడు జనరల్గా అన్నీ మనకి చేసి పెట్టేస్తారు అండ్ వీ కెన్ ఈజీలీ స్టడీ. ఇక్కడ కూడా చదవచ్చు, బట్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి అండ్ మనకు తెలిసి ఉండాలి కూడా. లివింగ్ ఎలోన్ అనేది మనకి చాలా నేర్పిస్తుంది. చెప్పాను కదా ఈరోజు కంప్లీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎకానమీ నోట్స్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ చాప్టర్ అయింది. ఫస్ట్ చాప్టర్లో చాలా ఉన్నాయి అన్నమాట టు ప్రిపేర్. అంటే మన ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్స్ అందులో నుంచి రావచ్చు. సో దానికి సపరేట్ నోట్స్ ప్రిపేర్ చేద్దాము, లైక్ క్రిస్ప్ నోట్స్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ దెన్ ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతున్నానని చెప్పాను కదా. సో అందులో 2 chapters చదివేసి తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయాలి అకార్డింగ్ టు ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అండ్ న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ రాస్తున్నాను అనమాట. సో ఈ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నా. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే అందులో మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ పాయింట్స్, ఐ మీన్ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ మెయిన్స్ నోట్స్ అవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నా, అందులో పోస్ట్ చేస్తున్నా. ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఇఫ్ ఒకవేళ మీకు నోట్స్ కావాలి అనుకుంటే మీరు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంది, ఇన్స్టా పోస్ట్ ఒకటి చేయాలి. అండ్ దెన్ ఐ నీడ్ టు గో ఫర్ ఏ వాకింగ్. ఫిజికల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రిపరేషన్ అనే కాదు, ఇప్పుడు నా లైఫ్ స్టైల్కి ఫిజికల్
ఫిజికల్గా మనం ఫిట్ ఉండాలన్నమాట. అండ్ దెన్ గ్రాసరీస్ తీసుకోవాలి, మంత్ స్టార్టింగ్ కదా, దెన్ రెంట్ పేమెంట్ చేయాలి. సో ఇలా నేను టు డూ లిస్ట్ అన్నీ రాసుకుంటే నాకు ఒక ఐడియా ఉంటుంది వాట్ టు డూ అని చెప్పేసి. ఇదన్నమాట ఈరోజు టు డూ లిస్ట్ టాస్క్. దెన్ నౌ విల్ బి స్టార్టింగ్ విత్ న్యూస్ పేపర్ అయ్యాక కరెంట్ అఫైర్స్ నేను కొంచెం బ్యాక్ ఉన్నా, కొన్ని చాప్టర్స్ కొన్ని టాపిక్స్, సో అవి కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ ఫస్ట్ ఈ 3 కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా, ఆ తర్వాత ఎకానమీ అండ్ ఐఏఎస్ కంప్లీట్ చేయాలి. ఈరోజు స్టడీ లిస్ట్ అనేది ఇదన్నమాట. లెట్స్ స్టార్ట్ విత్ న్యూస్ పేపర్. ఈరోజు నాకు 53 minutes పట్టింది న్యూస్ పేపర్ కంప్లీట్ చేయడానికి. ఇట్ డిపెండ్స్, మ్యాక్సిమం 40 to 50 minutes పడుతుంది, కాకపోతే వచ్చే ఆర్టికల్స్ని బట్టి ఇట్ డిఫర్స్ అనమాట. సో ఈరోజు మాత్రం 53 minutes పట్టింది. మీకు ఎంతసేపు పడుతుంది న్యూస్ పేపర్ చదవడానికి అనేది కమెంట్ చేయండి. దెన్ ఇప్పుడు నేను న్యూస్ పేపర్ అయ్యాక కరెంట్ అఫైర్స్ నేను చెప్పాను కదా, కొన్ని బ్యాక్లాగ్ ఉన్నాయని చెప్పేసి అవి కంప్లీట్ చేయాలి. ఓకే, లాస్ట్ వీడియోలో చాలా మంది నన్ను అడిగారు దట్ స్ట్రాటజీ వీడియోస్ కొన్ని చెప్పండి అని చెప్పేసి. 2026లో ఫిలిమ్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ దెన్ కొంతమంది యాజ్ ఎ మదర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆర్ఎల్స్ ఒకవేళ వర్కింగ్ ఆస్పిరెంట్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ దెన్ మేము 2027లో ఇద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ చెప్పారనమాట. అకార్డింగ్ టు దట్ నేను ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను, దానికి సపరేట్ వీడియో చేస్తా, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అప్పటి వరకు అని చెప్పేసి. 2026లో ఎవరైతే ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఇప్పటి నుంచి ఒక పర్టికులర్ స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోండి. లైక్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కంప్లీట్ చేసి ఉంటారు, లైక్ 1 time రివిజన్ ఆర్ 2 times రివిజన్. ఒకవేళ అది అయ్యి ఉంటే దెన్ మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ కొన్ని డేస్ ఇచ్చుకోండి, లేకపోతే 2 subjects చదువుకోండి. నేనైతే ఒక్కొక్క సబ్జెక్ట్తో వెళ్తాను అనమాట. లైక్ ఇప్పుడు నేను ఎకానమీ చదువుతున్నా, ఎకానమీ విత్ ఐఎస్ చదువుతున్నా. ఐఎస్ ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అది మెయిన్స్కి అవుతున్నా. ఎకానమీ అయితే కంప్లీట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అవుతున్నా అనమాట. సో అలా మీరు ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోండి. కొంతమంది ఎలా ప్రిపేర్ అవుతారంటే ఎకానమీ సైమల్టేనియస్గా జాగ్రఫీ, లేకపోతే ఎకానమీ అండ్ పాలిటీ అలా చేసుకుంటారు. నేనైతే ఎకానమీ 15 days అండ్ దెన్ పాలిటీ, తర్వాత హిస్టరీ అలా ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా మీరు ఒక 3 months చేసుకొని అన్ని లైక్ 4 subjects కంప్లీట్ చేసుకొని అండ్ దెన్ యూ నీడ్ టు స్టార్ట్ విత్ ద రివిజన్ టైంలో మీరు ఇప్పుడు కూడా మాక్ టెస్ట్ ఇవ్వాలి, అప్పుడు ఇంకెక్కువ ఇవ్వాలి. మాక్ టెస్ట్ అండ్ అనలైజింగ్ PYQs అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కమింగ్ టు ద 2027 అయితే మీరు ఇప్పటి నుంచి బేసిక్స్ చేసుకోండి. బేసిక్స్ వెరీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎన్సీఆర్టీస్ అన్నీ కంప్లీట్ చేయండి. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయకుండా అస్సలు ఉండద్దు. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి, మళ్ళీ రివైజ్ చేయండి, సెకండ్ రీడింగ్ కూడా. ఆ తర్వాత స్టాండర్డ్ బుక్స్కి వెళ్ళండి. స్టాండర్డ్ బుక్స్కి తర్వాత రోజు న్యూస్ పేపర్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు లేకపోతే స్టార్టింగ్ అనాలిసిస్ చూసుకోండి. హిందూ అనాలిసిస్ అయినా ఇండియన్ ఎక్స్ప్రెస్ అనాలిసిస్ అయినా మీకు ఉంటాయన్నమాట. సో అవి చూసుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అంటే మీకు కొంచెం అర్థం కానీ టైం పడితే అనాలిసిస్ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయన్నమాట యూట్యూబ్లో, అవి చూసుకోండి. సో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే అది చూసుకోండి. అండ్ మంత్లీ కంపైలేషన్స్ కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి, అవి కూడా తీసుకొని మీరు మంత్లీ రివైజ్ చేస్తూ ఉండండి. అండ్ ఒక 6 months అలా ఎన్సీఆర్టీస్ చేసుకున్నాక స్టాండర్డ్ బుక్స్ మీరు నోట్స్ అనేది ఫస్ట్ రాయొద్దు, 2 times రివైజ్ అయినాక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా 1 year మీరు ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్తో కంప్లీట్ చేసుకొని అండ్ సెకండ్ ఇయర్ మీకు క్రిస్ప్ నోట్స్ అన్ని సబ్జెక్ట్స్కి నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కొన్ని సబ్జెక్ట్స్కి టైం లేకపోతే చెక్ టాపర్స్ నోట్స్, లేకపోతే చాలా నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టెలిగ్రామ్స్లో అలా. కానీ నా సజెషన్ ఏంటంటే కంప్లీట్గా మీరు మీ ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రిఫరెన్స్ తీసుకొని మీ ఓన్గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, దిస్ ఇస్ ది స్ట్రాటజీ ఫర్ 2027 and 2026. కమింగ్ టు ది వర్కింగ్ ఆస్పిరెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాలేజ్ గోయింగ్ అంటే మీకున్న టైంలో
స్పెండ్ సమ్ టైమ్ లైక్ మార్నింగ్ లేసి ఒక 3 hours అండ్ నైట్ ఒకవేళ వర్కింగ్ అయితే నైట్ మీరు వచ్చేసాక ఒక 4 hours or 3 hours ఇట్ విల్ బీ ఎనఫ్. కాకపోతే మీరు కన్సిస్టెంట్గా ఉండండి, కన్సిస్టెన్సీ ఆల్వేస్ మ్యాటర్స్ అనమాట. అండ్ దెన్ ఒకవేళ మదర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు మీ కిడ్నీ చూసుకున్న టైంలో మీకు మధ్యలో ఏ టైం దొరికితే ఆ టైంలో మీరు ప్రిపేర్ అవ్వండి. మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ లైక్ మార్నింగ్ లేస్తే మీరు బెటర్ అనుకుంటా. నాకు తెలిసి మార్నింగ్ లేసి 4కి అలా లేసి 4 to 7 ఒక సెషన్ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం మీకు టైం దొరికితే అక్కడ ఒక 2 hours అండ్ దెన్ నైట్ ఒక 2 hours అలా మీరు దొరికిన టైంలో మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇన్ని అవర్సే చేయాలి అని అస్సలు లేదు, కన్సిస్టెంట్గా మీరు చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ అబౌట్ ది స్ట్రాటజీస్. ఇట్స్ అన్బాక్సింగ్ టైం. కొన్ని పార్సల్స్ వచ్చాయి, అన్బాక్స్ చేద్దాం. ఇది పిన్ బోర్డ్ పిన్స్ అనమాట. యాక్చువల్లీ వెరీ క్యూట్ ఉన్నాయని చెప్పేసి ఆర్డర్ చేశాను. నా దగ్గర ఉన్నాయి వేరేవి, బట్ ఇవి చాలా క్యూట్ అనిపించినాయి. దిస్ వన్ అండ్ ఇవి పిన్ బోర్డ్స్. జనరల్గా నా దగ్గర ఇంకొక పిన్ బోర్డ్ ఉంది, అది షో యూ. కానీ ఇవి సపరేట్గా ఓన్లీ స్టిక్కీ నోట్స్, మనము ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే సైడ్కి స్టిక్ చేసేసి అండ్ దెన్ దీంట్లో పేస్ట్ చేసి మనం ఎవ్రీడే చూసినప్పుడు వీ కెన్ రీకాల్ దెమ్ అని చెప్పేసి ఇది పెట్టాను. వాటికే ఇవి బాగుంటాయి అని చెప్పేసి పెట్టాను అనమాట. I'll show you. Oh, వాళ్ళు కూడా పెన్స్ ప్రొవైడ్ చేశారు. ఐ డిడ్ంట్ నో. ఓకే, ఇలా మనము వాల్కి స్టిక్ చేయాలి. సారీ, ఇది పీల్ చేసేసి అండ్ దెన్ వీ నీడ్ టు స్టిక్ ఇట్ ఆన్ ది వాల్. ఆ తర్వాత మనం రాసినది ఏదన్నా స్టిక్కీ నోట్స్ కానీ ఏదన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం తీసి ఇలా స్టిక్ చేయడం అండ్ దెన్ వీ నీడ్ టు పిన్ ఆన్ ఇట్. సో ఇలా చేసేసి మనం ఎక్కడైనా మన స్టడీ స్పేస్ దగ్గర అతికించుకొని ఉంటే మనకి ఎవ్రీడే బేసిస్ రీకాల్ చేసుకునే టాపిక్స్ అవన్నీ మనము స్టిక్ చేసుకోవచ్చు. సో ఇదొకటి. అండ్ టంబ్లర్, ఇది ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకుంటున్నా అండ్ ఇప్పుడు తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చి 3 days అయింది. జస్ట్ టు షో దిస్ వ్లాగ్ ఇది నేను తీయలేదు. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద గ్రీన్ కలర్. వావ్, చాలా బాగా వచ్చింది. ఇదన్నమాట.
These are the items I bought from Amazon. If మీకు కావాలంటే కమెంట్ చేయండి. I'll provide the links in the description. ఎకానమీ చదువుతున్నాను. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పా, అసలు ఎకానమీ ఎంత చదివినా చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట. ఐ మీన్ మనం కరెంట్ అఫైర్స్తో పాటు కూడా మనం కొలైడ్ చేసుకోవాలి. సో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. బేసిక్గా నేను 15 days ఇచ్చాను, బట్ ఇంకో 5 days కూడా ఎక్స్ట్రా అవుతుంది. నో వరీస్, మనం ఎక్కువ పెట్టుకునే ఏం కాదు. ఎకానమీ ఇస్ మై వీక్ సబ్జెక్ట్. నాకు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ కంటే ఎకానమీయే వీక్ అనమాట నేను కొంచెము. సో ఎకానమీయే చాలా డేస్ ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ముందేమనుకున్నా అంటే 15 daysలో కంప్లీట్ చేసేయాలి అండ్ దెన్ జాగ్రఫీ ఆర్ పాలిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నో, నేను ఎక్కువ టైం ఇవ్వాలి. బికాస్ ఇవ్వకపోతే ఇప్పుడు రష్గా మనం చదవాలి వేరేదని చెప్పేసి మైండ్లో ఉంటే ఇది మనం చదివినా కానీ మనకు గుర్తుండదు. సో మనం ఎక్కువ టైం ఇచ్చి చదువుకొని మనం ఐ మీన్ గుర్తుండే వరకు చదువుకుంటే మనకు అది బెనిఫిట్ అండ్ మనకు కూడా కొంచెం ఆ వీక్ నుంచి కొంచెం స్ట్రాంగ్ అయిపోతాం ఆ సబ్జెక్ట్కి. సో దట్స్ వై అసలు ఎకానమీ ఎంత లేట్ అయినా కానీ నేను మాత్రం అస్సలు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యి అది నాకు వచ్చే వరకు నేను చదువుతున్నా. కొంచెం లేట్ అవుతుంది. బేసిక్గా నేను లాస్ట్ 2 days బ్యాక్ 2 chapters కంప్లీట్ చేయాలనుకున్నా, బట్ ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ చాప్టర్లో చాలా ఉన్నాయి నేర్చుకునేటివి అండ్ దట్ టు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎకానమీ బేసిక్స్ లాగా లైక్ జిఎన్పి, జీడిపి, ఫ్యాక్టర్ కాస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో దానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు మాత్రం ఫస్ట్ చాప్టర్ ఎట్ ఎనీ కాస్ట్ కంప్లీట్ చేయాలని, నోట్స్ ఆల్సో కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. లెట్స్ గో ఫర్ ది వాక్. ఫ్రమ్ ది వాకింగ్, ఇప్పుడే వాకింగ్ చేసి వచ్చాను. 3000 steps ఎవ్రీడే అన్నట్టు, జస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయినాక దెన్ వీ నీడ్ టు స్టార్ట్ విత్ ది అదర్ స్టడీ సెషన్స్. ఇంకా 2 మిగిలిన్నాయి అండ్ గ్రాసరీస్ కూడా ఈరోజు అవ్వలేదు, రేపు వెళ్ళాలి. ఈరోజు వన్ అయితే మొత్తానికి అయిపోయినాయి. ఇంకొక 2 స్టడీ సెషన్స్ అయితే విల్ బి డన్. సో ఇప్పుడు మన అదర్ స్టడీ సెషన్ స్టార్ట్. వింటర్స్లో మాయిశ్చరైజర్స్, లిప్ బామ్స్, బాడీ లోషన్స్ అనేది వెరీ ఎసెన్షియల్. నేనైతే ఇప్పుడు స్కిన్ కేర్ చేసేసుకొని అండ్ దెన్ జ్యూస్ ప్రిపేర్ చేసేసుకొని ఎకానమీలో కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేటివి ఉన్నాయి, అవి చేసేసి అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ చేసేసి ఐ వైండ్ అప్ విత్ దట్. చాలా హెక్టిక్ అయిపోయింది ఈరోజు. కరెంట్ అఫైర్స్తోనే చాలాసేపు పట్టింది. న్యూస్ పేపర్ అయినాక కరెంట్ అఫైర్స్ చదువుకొని అండ్ దెన్ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ కూడా రాసేసా. సో అక్కడనే నాకు ఒక 3-4 hours పట్టింది. అండ్ దెన్ ఎకానమీ ఒక 2 hours అయింది అండ్ ఇప్పుడు ఇంకొక 2 hours, ఒక 3 hours చదివేసుకొని దెన్ ఐల్ బీ వైండింగ్ అప్ ది సెషన్స్. యాక్చువల్లీ ఎకానమీ కొంచెం పెండింగ్ ఉంది. అంటే ఇంతకుముందు స్టడీ సెషన్లో బిఫోర్ వాక్ ఐ కంప్లీటెడ్ ఆల్ దిస్ చాప్టర్. కాకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తే దెన్ ఎకానమీతో పని అయిపోతుంది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ పీవైక్యూ సాల్వ్ చేద్దాము. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి.
డన్ విత్ ది ఆల్ స్టడీ సెషన్స్ ఆఫ్ ది డే. అండ్ ఇప్పుడు కొంచెం స్కిన్ కేర్ చేసేసుకొని అలా ఫుల్ ఎగ్జాస్టెడ్ అండ్ నీడ్ టు స్లీప్ సూన్. టైం వచ్చేసి 12 అవుతుంది. So yes, bye bye. We'll be meeting you in another vlog.